మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఎస్ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు హైదరాబాద్ హస్తినాపురం నందున్న హెచ్ఆర్పీడబ్ల్యూఏఓ ప్రధాన కార్యాలయం నందు మనం అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సదస్సుకు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉంటూ అనునిత్యం 24 గంటలకు ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో వారు గత 10-20 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో చాలా ప్రజలకు న్యాయం చేస్తున్న సందర్భంలో మన సంస్థను గుర్తించి ఈరోజు మన సంస్థ దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తున్నాము, ఏ విధంగా మనము ప్రజలకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఒకసారి కనుక్కోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారి మాటల్లో వారి యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు వారి పేరు వచ్చేసి ఇందిరా మేడం, పేరు ఇందిరా గారు. మేడం చెప్పండి మీరు. నా పేరు ఇందిరా, నేను సామాజిక కార్యకర్తను. ఎందుకంటే ప్రజలు ఎక్కడైతే అన్యాయపడతారో అక్కడ మేము నిలబడి అక్కడ సమస్యల మీద పరిష్కారం ఎట్లా అన్నదని చెప్పి ఆ ప్రజలతోనే అక్కడ మేము పోరాడడం జరుగుతుంది. ప్రజలతోని పోరాడితే ఏమవుతుందంటే కొంత గవర్నమెంట్ కూడా ప్రజలకు సంబంధించి పనిచేస్తున్నామని చెప్తారు, మళ్ళీ ప్రజలకు అక్కడ న్యాయం అన్నది జరగదు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా మేము మీకోసమే ఉన్నామని చెప్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళినాక అక్కడ కూడా పిఎస్లో కూడా న్యాయం జరుగుతుంది. అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు సమస్యలు ఉన్నాయని చెప్పి, అడ్వకేట్ దగ్గరికి వెళ్తే కూడా అడ్వకేట్ ఏం చెప్తాడు, సలహాలు ఇచ్చేది ఇస్తాడు, ఈ చట్టం ఆ చట్టం అని చెప్తారు, మళ్ళీ అక్కడ కేసులన్నీ పెండింగ్ పెడతారు. ఇవన్నిటిని కూడా చూస్తుంటే ఈ అడ్వకేట్లు పనులు చేస్తలేరు, నా పోలీసు కరెక్ట్గా పనిచేస్తలేదు, గవర్నమెంట్ కూడా సరిగ్గా పనిచేస్తలేదు. ప్రజలు ఎక్కడ అన్యాయపడుతున్నారు, ప్రజలే నష్టపోతున్నారు. అక్కడ ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేయాలో చేస్తున్నారు, కార్యకర్తలందరినీ మోసం చేసి వాళ్ళని తిప్పుకోవడమే. వాళ్ళకి ఏదో కార్యకర్తలకు ఆశ పెడతారు, ఏమని నీకు ఒక ప్లాట్ ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి, మళ్ళీ అక్కడ కూడా ప్రజలే నష్టపోతున్నారు. ఇవన్నీ చూస్తే ప్రజాస్వామ్యంలో ఏది కూడా ప్రజలకు అనుకూలంగా ఏది లేదు, ప్రపంచ లెవెల్లో కూడా ఏది లేదు. 72 సంవత్సరాల నుంచి రాజ్యాంగం మనకు 76 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా అందరికి కూడా ఓటు హక్కు ఉంది, ఓటు హక్కుతో పాటు ప్రతిదీ కూడా హక్కు ఉంది అని చెప్తున్నారు. హక్కులు ఉన్నాయని చెప్తున్నాం కానీ హక్కులు ఎక్కడ కూడా ప్రజలకు అందడం లేదు. ఈరోజు అందడం లేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి అన్నవాళ్ళు కూడా ఉమెన్ రైట్స్ పెట్టుకొని అన్ని హక్కుల మీద పనిచేయడము, ఇప్పుడు మేము ఒక సంఘం పెట్టుకొని మేము అన్ని హక్కుల మీద పనిచేయడము, అప్పుడు మేము ఈ స్టార్టింగ్లో చేసేటప్పుడు కూడా మాకు బాలగోపాల్ జీవన్ కుమార్ అని చెప్పేసి మానవ హక్కుల సంఘం పెట్టారు. ప్రతిదీ కూడా పోలీసుకు సంబంధించిన వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యల మీద కూడా పనిచేసి ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ కోసం ధర్నా చేసినాం. ఈరోజు మేము ఎక్కడైతే అన్యాయపడుతురో వాళ్ళ కోసం పనిచేయండి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళినప్పుడు లేని కారణాలు మాకే వస్తున్నాయి. అందుకే మేము ఏమంటున్నాం అంటే అన్ని సంఘాలు ఇప్పుడు ఎన్నైతే సంఘాలు హక్కుల సంఘాలు ఉన్నాయి అన్నీ కలిసి కూడా ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజలకు ఎక్కడైతే అన్యాయం అవుతుందో అక్కడ అన్ని సంఘాలు, ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇక్కడ అన్ని సంఘాల పరంగా ఎవరైతే హక్కుల మీద పనిచేస్తారో వాళ్ళందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈరోజు మహిళలు అత్యాచారం హత్యలు జరుగుతున్నాయి. వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళను ఏజ్ కూడా ఎక్కడ కూడా ఏజ్ మీద అసలు ఎవ్వరికి లేదు. 60 సంవత్సరాల నుంచి పుట్టబోయే పిల్ల 5 నెలల వరకు కూడా ఈరోజు సమాజం అంతా అసలు ఆలోచించడం లేదు. వాళ్ళ కోసము గవర్నమెంట్ కూడా ఎలాంటివి కూడా వాళ్ళకు చైతన్య ప్రోగ్రాంలు ఏమైనా పెడుతున్నారా? ఏం లేవు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల తీరు వేరుంది, ఇప్పుడున్న తీరు వేరుంది. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే ఏది వచ్చినా కూడా ఏ సీఎం వచ్చినా కూడా కనీసం వాళ్ళకు బస్తీలలో ఉన్న వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లు కానీ మహిళలకు కానీ వీళ్ళకి ఎవరు అడన్స్ అండ్ గర్ల్స్ 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ అమ్మాయిలు కాలేజీలలో కూడా చదువుకునే పిల్లలకు కూడా ప్రతిదీ కూడా వాళ్ళకు ఒక ట్రైనింగ్ అనేది పెడుతుండే, వాళ్ళకు ఒక చైతన్యం ప్రోగ్రాంలు పెడుతుండే కాలేజీలలో కూడా. వాళ్ళకి ఏలు అన్ని డ్రగ్స్ ఇప్పుడు ఉన్నాయండి, అన్ని డ్రగ్స్కి సంబంధించింది ఎక్కువ ప్రోగ్రాంలు, ఇంకా చిన్న ప్రోగ్రాంలు పెడతారు. కానీ మహిళలకు పిల్లలకు పెద్దలకి ఈ ముసలోళ్ళు ఇళ్ళల్లో ఉన్న ఆస్తులు తగాదాలకు కూడా మహిళలు కూడా వాళ్ళ 60 సంవత్సరాలు రోడ్డు మీద పడుతారు. అన్నీ కూడా సమస్యలు, ఇవన్నిటి మీద కూడా అందరం కలిసి పనిచేద్దాం, పనిచేసి ముందడుగు వేద్దాం, మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. జై భీమ్. ఓకే, అందరికీ నమస్తే అండి. నా పేరు కొంకట శ్రీనివాస్ అండి. నేను ఆల్రెడీ సోషల్ యాక్టివిటీస్లోనే గత ఒక 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈరోజు మొదటిసారి ఏదైతే ఈరోజు ఆర్గనైజేషన్ ఆల్రెడీ రన్ చేస్తున్నారో అందులో భాగంగా ఇంకా దీన్ని
భారీ ఎత్తున తీసుకెళ్లే విధంగా ఒక సమావేశం అనేది ఈరోజు హస్తినాపురంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా నచ్చింది. ఈ ఆర్గనైజేషన్లో నాతో పాటు చాలామంది కూడా ఇంకా కొంతమంది కూడా అవేర్నెస్ తీసుకొస్తూ కొన్ని వందల వేల మంది లక్షల మందిగా దీన్ని తీర్చిదిద్దుతూ దీన్ని ఇక్కడి నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి దేశాల వరకు అదేవిధంగా విస్తరించే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా పాటుపడాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలామంది చూసి చూడనట్టు చేసి చేయనట్టు వినట్టు ఈరోజు సమాజం జరుగుతుంది. సో చాలా రకాల వ్యవస్థలు మార్చాలంటే మనలాంటి ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దాలి. సో చాలా వరకు చైతన్యం రావాలి. ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా చాలామంది చదువుతున్నారు కానీ అసలు ఒక రైట్స్ అనేటివి తెలియకుండా అదేవిధంగా వాళ్లకు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా తెలియకపోవడం వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఈరోజు సమాజంలో. ఇలాంటి చైతన్యం తీసుకొచ్చే విధంగా నా వంతుతో పాటు చాలామంది కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఈ విధంగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీనికి ముఖ్యంగా మధుసార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. ఒక మంచి అవేర్నెస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ చాలా బలపరుస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మహిళలు ముందంజలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ముందు ఫైట్ చేస్తే వెనకాల మేము కూడా 100% సహకరిస్తూ దీన్ని సమాజానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్తున్నాను. అదేవిధంగా మనకు ఇలాంటి సమావేశం పెట్టడానికి నా వంతుగా నేను వనస్థలిపురంలో ఒక పెద్ద మీటింగ్ హాల్స్ని ఏర్పాటు చేస్తాను. నెక్స్ట్ మీటింగ్ అక్కడ 50 మంది కానీ 100 మంది కానీ అక్కడ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇలాంటి ఇంకా చైతన్యం తీసుకొస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాము. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మన రైట్స్ ఏందనేది తెలియజేస్తూ ఎంతోమందికి చైతన్యం కల్పిస్తూ నిరుద్యోగులకు చిరుద్యోగులకు కూడా ఒక మంచి ఆపర్చునిటీతో పాటు ఒక మంచి ఆపర్చునిటీని మనం ఈ యొక్క మన రైట్స్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మధు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అయితే మనం సమాజంలో చాలా చోట్లల్లో అన్యాయాలు జరగటం, మనం అది లైట్గా తీసుకొని మనం ఏం చేయగలుగుతాము అని అక్కడి నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోవటం, అది గుర్తు చేసుకొని బాధపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సంస్థతోటి మనము కలిస్తే మనము అట్లాంటి వాటి సిచ్యువేషన్లో బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ మన వాయిస్ రేజ్ చేసి మనం మాట్లాడవచ్చు. అన్యాయం జరిగిన కాడ మన వాయిస్ రేజ్ చేయడం అని అంటే అది ఒక పుణ్యకార్యం లాగానే. మనము ఎవరైతే అసహాయంగా ఉన్న వాళ్ళకు సహాయం చేయగలిగితే భగవంతునికి సేవ చేసినట్టే. ఈ రోజుల్లో అన్యాయం చేసిన వాళ్ళకు కూడా ఇది అన్యాయం చేస్తున్నామని వాళ్ళకు తెలుస్తలేదండి. మన వాయిస్ రేజ్ చేసి వాళ్ళకు అవగాహన అనేది ఇప్పించాలి. అది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అందరికీ న్యాయం చేసేటట్టు చూడాలని నేను ఈ సంస్థకు వచ్చాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సార్ మీకు నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ మా సంస్థలో HRPW ఉమెన్ రైట్స్లో మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి సార్ పిలుపు మేరకు మేము అందరం వచ్చినాము. ఏంటంటే ఇప్పుడు దేశం అంతా అన్యాయంగా అబద్ధాలకి లంచాలకి ఎగబడి న్యాయాలు జరుగుతలేవు ఎక్కడ. కాబట్టి దీని మీద మేము ప్రోగ్రాం చేస్తున్నాము. విద్యార్థుల మీద ముఖ్యంగా చిన్నపిల్లలు మానయ్య ఉంగని మక్కయ్య అంటారు కదా, దాని మీద పిల్లలు అనేది పిల్లలకి అవగాహన ఇచ్చి పిల్లలు ఇప్పుడు ఈరోజు పిల్లలు రేపటి పౌరులు కదా, పెరిగి సమాజాన్ని ఎదుర్కొని వాళ్ళు పెరుగుతుంటే భవిష్యత్తులో చాలా నేర్చుకుంటారు. మేము చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికి చాలామంది పేరెంట్స్ సరిగా చెప్పలేకుండా పిల్లలు విద్యార్థులు ఖరాబ్ అయ్యి 14 ఏళ్ళ అబ్బాయి చిన్న అమ్మాయిని 13 ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి ఇండ్లకు దొంగతనానికి పోయి అలాంటివి జరగకుండా దొంగతనాలు దోపిడీలు అత్యాచారాలు జరగకుండా అవేర్నెస్ అనేది స్కూళ్ళల్లో పిల్లలకి ఇస్తే చాలా బాగా నేర్చుకొని వాళ్ళు రేపటి భవిష్యత్ అనేది సమాజం అనేది ఎక్కడ అన్యాయం జరగకుండా ఎక్కడ అత్యాచారాలు జరగకుండా మహిళల మీద కానీ పిల్లల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ ముసలోళ్ళని కూడా అని చూడకుండా చంపేస్తారు. ఇలాంటి అవగాహనని ప్రజలకు తీసుకుపోవాలన్నది మా కాన్ఫిడెన్స్ మా సార్ గారిది. మేమందరం కలిసి పనిచేసి అందరము ఈ సమాజాన్ని తెలియపరచుకొని వాళ్ళకి నేర్పి చెప్పి చైతన్యం తీసుకురావాలన్నది మా ఒక మనవి.